తీసుకొస్తున్నాం, ఎస్వీకి ఒకటి, పద్మావతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి ఒకటి. సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాం గవర్నర్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కూడా మేము పెట్టి వి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్ వే. సో ఇది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన, అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనం వెళ్ళి పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా, తప్పనిసరిగా విల్ టేక్ ఇట్. ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్. త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ కంపెనీస్. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ ని ప్రోత్సహించాలి. వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు, సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్. వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి. అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చే గల